హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నీస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ కర్డ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. చల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్డ్ రైస్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్గా తిన్నామంటే డే అంతా కూడా మంచి ఎనర్జీతో ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్ని తీసుకొని స్మూత్గా చేసేసుకోవాలి. మనకి వేడి అన్నం అయితే త్వరగా స్మూత్గా అయిపోతుంది. అదే కాస్త చల్లారిన రైస్ అయిపోతే చూడండి, ఇలా స్మాష్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. చాలా స్మూత్గా స్మాష్ చేసేసుకోవాలి. మనం మామూలుగా ముద్దకి ఎలా అయితే రైస్ను ఉడికించుకుంటామో ఆ విధంగా ఉండేలాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా స్మాష్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా అంతా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుంటున్నానండి. పూర్తిగా చల్లారిన పాలనైనా వేసుకోవచ్చు. కాకపోతే పాలు అనేది చాలా చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి ఈ కర్డ్ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇలానే ఫాలో అవ్వండి, చాలా రుచిగా వస్తుంది. మనం తీసుకునే కప్ రైస్కి 1/2 కప్పు చిక్కటి పాలను వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపును పెట్టేసుకుందాం. పోపు పెట్టే టైం అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు పెనం పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, అలాగే ఒక 10 దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇందులోకి మరే ఇతర పోపు దినుసులు వేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయంటే తినేటప్పుడు మన పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. కాకపోతే ఇంగువను వేసుకున్నామంటే మనం తిన్న ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. నచ్చని వారైతే స్కిప్ చేసేసుకోండి. ఇలా ఇంగువను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ పోపును కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారక్కర్లేదు, కాస్త వేడి తగ్గితే సరిపోతుంది. చూడండి, మనం ఇందాక పాలను కలిపి పెట్టుకున్న రైస్లోకి అదే కప్పుతో 1 కప్పు పెరుగును వేసుకోవాలి. అప్పుడు 1/2 కప్పు మిల్క్ను వేసుకున్నాం. ఇప్పుడు 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇలా చిక్కటి పెరుగును కాస్త స్మూత్గా చేసేసుకొని వేసేసుకోవాలి. చూడండి, ఇలా 1 కప్పు పెరుగును వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ రైస్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడు మసాలా కర్రీలు లేదా ఫ్రైడ్ రైస్లు తింటూ ఉన్నామంటే మనకి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు డే బై డే ఇలా కర్డ్ రైస్ తిన్నారనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా సమ్మర్లో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. ఇలాంటి కర్డ్ రైస్లు తిన్నామనుకోండి త్వరగా జీర్ణం అయిపోతుంది. త్వరగా మనకి ఎనర్జీ కూడా వస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం రైస్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని దానిమ్మ గింజల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే తినడానికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకోండి. దానిమ్మ గింజల్ని అలాగే పెరుగుని 1 గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కర్డ్ రైస్ అనేది చాలా చల్లగా ఉంటుంది, కడుపులో తంపుగా ఉంటుంది. నేను ఇక్కడ కర్డ్ రైస్ చేసుకునే కంటే ముందే 1 గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటున్నానండి.
చూసారుగా ఎంత సింపుల్గా కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చో. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా లేదా లంచ్ బాక్స్కైనా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్లో హెవీ మసాలాలు తిన్నామంటే మనకి త్వరగా డైజెస్ట్ అవ్వదు. అందుకోసమని ఇలా సింపుల్గా కర్డ్ రైస్ వేసేసుకొని తిని చూడండి. త్వరగా జీర్ణం అవుతుంది, త్వరగా శక్తి కూడా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.